స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు thumbnailలో చూసినట్టు BTST యొక్క PNL మనం అప్రాక్సిమేట్గా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మనం ఎయిదర్ లాస్ వచ్చినా సరే ప్రాఫిట్ వచ్చినా సరే ఏదేమైనా సరే షార్ట్స్ రూపంలో అది 30 to 40 seconds మ్యాక్సిమం 50 seconds ఈ డ్యూరేషన్ వచ్చేలాగా మీకు ఇస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ఎక్సెల్లో ఉండేటప్పుడు సో ఎక్సెల్లో కంప్లీట్గా డిఫరెంట్, మనం ఎంత కావాలంటే అంత వాల్యూ వేసుకోవచ్చు. బట్ లైవ్ ట్రేడ్స్ చేసి దాన్ని రికార్డ్ చేయడం అనేది కంప్లీట్గా డిఫరెంట్ థింగ్. అండ్ మన తెలుగు ట్రేడర్స్కి స్పెషల్గా మన ట్రేడింగ్ కమ్యూనిటీలో అసలు డబ్బులు సంపాదించడం చాలా కష్టం అని, లేకపోతే ఇలాంటివన్నీ యూట్యూబ్లోనే జరుగుతూ ఉంటాయి, ఈ వీటిల్లోంచి డైరెక్ట్గా ప్రాఫిట్ రాదు, ప్రాఫిట్ వస్తే వీళ్ళు యూట్యూబ్లో స్ట్రాటజీ ఎందుకు పెడతారు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. నేను ఈ స్ట్రాటజీని ఆల్మోస్ట్ 2 years బ్యాక్, 2 years ఐ థింక్ 1.5 year బ్యాక్ నుంచి కూడా మనకి యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంది. సో దానికి కొన్ని పారామీటర్స్తో జోడించి ప్లస్ మన ఎక్స్పీరియన్స్తో కలిపి అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మనకి యాప్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే 3 months నుంచి, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి షార్ట్స్ వేస్తున్నామో అప్పటి నుంచి డైలీ షార్ట్స్ ఇస్తున్నాము. బట్ ఎంత వచ్చింది అనేది కూడా చెప్తే బెటర్ అనేసి. జనరల్గా PNLs వచ్చేసి నేనైతే నమ్మొద్దని చెప్తాను. ఎందుకంటే PNL జనరేట్ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో ఒకళ్ళు లైక్ ఫ్రీగా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నామని పెట్టచ్చు, లేకపోతే ఒకళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేయమని రిఫరెన్స్ల ద్వారా అడగవచ్చు, వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో PNLs అనేవి ఒక వ్యక్తి నాలెడ్జ్కి కానీ ఇది కానీ ప్రామాణికం అని అయితే నేను అసలు అనుకోను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరికి ఎవరికైతే లైఫ్ టైం సేవింగ్స్ ఉన్నాయో ఒక 20 lakhs ఉన్నాయి, వేరే వాళ్ళకి ఎవ్రీ మంత్ 10 lakhs ప్యాసివ్ ఇన్కమ్, అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ నుంచి వస్తుంది. సో సెకండ్ ఇన్కమ్ సోర్స్ వచ్చే అతను పర్ మంత్ 10 lakhs వస్తుంది కాబట్టి అతను స్టాప్ లాస్ 5 lakhs ఉన్నా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక 10 months చూసుకుంటే వాడికి ₹1 కోటి ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. సో 5 lakh అనేది పెద్ద స్టాప్ లాస్ కాదు. ఎవరైతే ఒక 10-20 lakhs వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్, ఇంక ఇది పోతే మళ్ళీ మనకి రావు, చాలా కష్టపడి సంపాదించాం, రూపాయి కూడబెట్టాం, శాలరీ నుంచి కావచ్చు, బిజినెస్ నుంచి కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఇద్దరు కూడా 10 lakhsతో ట్రేడ్ చేయొచ్చు. కానీ వీళ్ళ ట్రేడింగ్ వచ్చి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళ ట్రేడింగ్ వచ్చి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇద్దరిని కంపేర్ చేయడం అనేది కూడా కరెక్ట్ థింగ్ కాదు. బట్ మనం ఏదైతే 3 months నుంచి ట్రాన్స్పరెంట్గా వాట్ ఎవర్ ఇట్ మే బి రిజల్ట్, ఒకరోజు ₹1,00,000 వచ్చిన రోజులు ఉన్నాయి, ఒకరోజు 40,000 పోయిన రోజులు ఉన్నాయి. ఏదైనా సరే మనం అయితే ఇస్తున్నామో మధ్యలో ఒక 1-2 days మిస్ అయ్యి ఉండొచ్చు డ్యూ టు టెక్నికల్ రీజన్స్. అవి కూడా నేను స్క్రీన్ షాట్స్ మన టెలిగ్రామ్లో ఇలా వీడియో మిస్ అయింది అందుకని స్క్రీన్ షాట్స్ వేస్తున్నాను అనేసి అయితే వేయడం జరిగింది. సో ఒక్కసారి PNL చూసేద్దాము. సో జీరోదా టెర్మినల్లో ఉన్నామండి. సో రిఫ్రెషింగ్ అగైన్. ఓకే, సో డాష్ బోర్డ్ ఫండ్స్లోకి వెళ్ళాను, వ్యూ స్టేట్మెంట్. ఓకే, దెన్ రిపోర్ట్స్ PNE అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే, అండ్ మనం అక్టోబర్ 5th నుంచి మనం ఏదైతే BTST షార్ట్స్ అనేవి చేస్తున్నామో ఆ డేట్, సో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31st వరకు మనం చూస్తున్నాము. సో మీరు ఇక్కడ గమనిస్తే 2.66 వచ్చింది. సో ఈ రెడ్స్ అన్నీ కూడా మనకి మీకు ఇందాక చెప్పినట్టు మనం మేజర్గా 3 days అయితే అప్పుడు యాజ్ అ సేఫ్ ట్రేడర్గా మనం ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. సో అవన్నీ అండ్ కింద ఇదంతా లెడ్జర్ ఏదైతే ఉందో అవన్నీ వస్తాయి. ఓకే, సో ఛార్జెస్ అవి వచ్చేసి 22K వరకు అయితే పడింది. బ్రోకరేజ్ 4,000, 9,000 ఇవన్నీ కూడా. సో ఇవన్నీ పోను మనకి నెట్ వచ్చేసి 2.4 lakh ఉందండి. ఓకే, సో ఓవరాల్గా 3 monthsకి మన బేస్ క్యాపిటల్ వచ్చేసి 1 lakh. సో 1 lakh మీద గ్రాస్ ప్రాఫిట్ అయితే 2.66. సో ఎంత పర్సంటేజ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 200% అయితే వీ గాట్ ఇట్. ఓకే, సో దాంట్లోకి వచ్చేసరికి నెట్ వచ్చేసి 4.3L. సో మళ్ళీ నేను ఒకసారి సేమ్ రిపోర్ట్ అనేది నేను జనరేట్ చేస్తున్నాను. ఓకే,
సో సేమ్ ఇప్పుడు జనరేట్ చేస్తుంది సేమ్ అక్టోబర్ 5th నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా. సో సేమ్ 2.66, 2.43 అండ్ చార్జెస్ అవన్నీ కూడా వచ్చాయి. సో ఐ జస్ట్ వాంట్ టు షో దీస్ పిఎన్ఎల్. సో ఎవ్రీడే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే ఏదైనా మీకు ఉండాలనేసి కొంతమంది లాస్ వచ్చిన షార్ట్స్ దగ్గర కమెంట్స్ అయితే పెడతా ఉన్నారు, ఇలా ఉంటే బిగినర్స్ పారిపోతారు, ఎవరైనా ట్రేడ్ చేస్తారా అనేసి. సో బిగినర్స్ పారిపోతారా, వాళ్ళని అట్రాక్ట్ చేద్దామా లేకపోతే వాళ్ళ స్వాగతం చెప్దామనే కాదు, ఒక స్ట్రాటజీని కంటిన్యూగా చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూపించడమే మన ఈ పిఎన్ఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో బిగినర్స్ అనేది లైక్ ఎవరైనా సరే డబ్బులు సంపాదించడానికి వస్తారు, వాళ్ళకి 2 యాంగిల్స్లో కూడా తెలిస్తే బెటరు. కాయిన్కి ప్రాఫిట్స్ ఒకవైపు ఉంటే లాసెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది, రెండు తీసుకోలేనప్పుడు తీసుకోవడం కష్టం కదా. సో ఐ జస్ట్ వాంట్ టు కన్వే ద సేమ్ మెసేజ్. ఓకే, ఎవ్రీ క్వార్టర్ ఇలా ఉంటుందని కాదు, బట్ థింగ్ ఈస్ దట్ వీ వాంట్ టు ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఎనీథింగ్. మేము రైటు వాళ్ళు రైటు ఎవరో రైటు వాళ్ళు రాంగు అని అయితే నేను ప్రూవ్ చేయట్లేదు. బట్ కన్సిస్టెంట్గా ఒక రూల్ బేస్డ్ ఫాలో అయితే ట్రేడింగ్లో రిజల్ట్స్ ఇలా రావచ్చు అనేసి చూపించడానికి మన ప్రయత్నం అంతే. సో వీలైతే నెక్స్ట్ క్వార్టర్ కూడా ఓకే. సో డిసెంబర్తో అయిపోయింది కదా, జనవరి ఫిబ్రవరి మార్చ్ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో ఈ అమౌంట్ ఎంత అయ్యింది, వాట్ ఎవర్ ద పిఎన్ఎల్ ఏదైతే ఉందో 3 months తర్వాత మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు కూడా BTST చేస్తుంటే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మనం మేజర్గా 3 days అయితే మనం ప్రాఫిట్ని అయితే కోల్పోయాము. ఇక్కడ ఒకటి లైక్ తెలంగాణ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన డే రోజున చాలామంది గుర్తుండి ఉంటుంది. ఆ రోజు ఓపెనింగ్ 800 ఓపెన్ అయింది. ఆ రోజు మండే నాకు గుర్తుంది. 800 తర్వాత మళ్ళీ ఇంకొక 500-600 వెళ్ళింది. సో అరౌండ్ 1500 to 1600 అయితే ర్యాలీ అయితే ఇచ్చింది. మనం వీకెండ్స్లో పొజిషన్స్ ఎందుకు తీసుకోవడం సేఫ్ ట్రేడర్గా అనేసి ఆ రోజు అయితే అవాయిడ్ చేయడం జరిగింది, అదొకటి. అండ్ నెక్స్ట్ డే కూడా 700 points అయితే ర్యాలీ ఇచ్చింది. సో ఓవరాల్గా 2000 points. ఈ 2000 మొత్తం పట్టుకోకపోయినా ఇంకొక 1000 పట్టుకున్నా సరే మన అకౌంట్ వచ్చేసి 4 to 6 lakh మధ్యలో ఉండేది. సో అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. సో బట్ యూజర్స్ ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ ప్రాఫిట్స్ అయితే దీనికన్నా ఇంకా ఎక్కువే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇంట్రాడేతో పాటు ఆప్షన్ సెల్లింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని అంత ప్రాపర్గా అయితే దీని మీద కూర్చొని చేయడం కూడా అంత అవ్వదు కాబట్టి సో మంచి ప్రాఫిట్స్ వస్తే తీసేయడే, ఇదే మేము చేస్తుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.